ఇప్పుడు సిటీ కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి బయటకు వచ్చాను. అండ్ ఫోర్ట్ 24 hours ఓపెన్లోనే ఉంటుందంట. సో కావాలంటే అప్పుడు పోయి చూడొచ్చు అన్నారు. సో ప్రాబబ్లీ చూద్దాం అయితే ఇప్పుడు, లేదంటే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ లేసి వెళ్దాం. గడిసర్ లేక్ క్రౌడ్ ఫుల్గా ఉందిగా. అమ్మ పోరాడు. బైక్ పార్కింగ్. వీ హ్యావ్ రీచ్డ్ గడిసర్ లేక్. రోడ్ మాత్రం దూరంగా ఉన్నారు. గోయింగ్ బ్యాక్ టు రూమ్. అశ్వాని రూమ్ దగ్గర పెట్టేసి వాక్ వెళ్దాం అనుకున్నా, ఫోర్ట్ వాక్. ముందర కర్ణాటక కారు. హ్యాపీ టు సీ సౌత్ వెహికల్ ఎంత దూరం వచ్చింది అని. ఇదంతా మొత్తం రూమ్స్. వీఆర్ నౌ ఎంటరింగ్ ఇన్ టు ది జైసల్మేర్ ఫోర్ట్. పాతకాలంలో ఫోర్ట్లలో మనుషులు ఉన్నట్టు ఇప్పుడు కూడా ఉన్నారు. ఇక్కడ రూమ్స్, స్టేస్ చాలానే ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు కూడా ఫోర్ట్లో. రూఫ్ టాప్ కెఫేస్ అయితే చాలా చాలా ఉన్నాయి. 7 అయింది. పోయేసి బైక్ పెట్టేసి హ్యాపీగా వాక్ చేసుకుంటూ వద్దాం. అక్క ఫోటోలు దిగుతుంది ఇక్కడ. స్ట్రీట్ ఫోటోగ్రఫీ అనుకుంటా. ఆటోలు కూడా ఉన్నాయి అబ్బా, మంచిగా ఆటో అయినా వచ్చేయచ్చు. రైట్ సైడ్ అంతా జైసల్మేర్ ఫోర్ట్. ఓపెన్గా చెప్పాలంటే లాస్ట్ మంత్ కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా ఈ టైంకి రాజస్థాన్లో ఉంటానని చెప్పి. అంతా సడన్గా అప్పటికప్పుడు సన్నదన్న ప్లాన్ వేసుకొని ఒక 10 days ముందు వచ్చేసిన అసలు. The next day. You see the fort there? అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు మనము. హలో గైస్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? హోప్ ఎవ్రీవన్ ఇస్ సేఫ్ అండ్ సౌండ్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ జైసల్మేర్ అండ్ టుడే ఇస్ డే 7 in our Rajasthan. Right now the temperature is literally 9 degrees ఉంది. అందుకని ఈ హాలత్ అంతా ఈ అవతారంలో రావాల్సి వచ్చింది బయటకి. మాత్రం లేకపోతే చలికి గడ్డగట్టుకోబోతాను. చూసారా గోల్డెన్ సిటీ మొత్తం. సిటీ అంతా గోల్డ్ కలర్. బిల్డింగ్స్ కలర్స్ అంతా రూల్ అనుకుంటాయి ఇక్కడ మొత్తం అన్ని ఇదే కలర్ లో ఉండాలి. జైసల్మేర్ ఫోర్ట్ వెనకాల చూస్తున్నారు కదా, ఇవంతా పార్కింగ్ లాట్ అనమాట. ఫోర్ట్ లోపలికి కార్స్ వెళ్ళలేదు, బైక్స్ వెళ్ళచ్చు. అది కూడా ఒక పాయింట్ వరకే. And this is the fort entrance. మొత్తం గోల్డ్ కలర్ భయ్యా. సో ఇది ఫోర్ట్ లోపలికి వచ్చిన తర్వాత ఫస్ట్ మెయిన్ సెంటర్ లాగా. అండ్ ఇక్కడ నుంచి ఇంకా చిన్నగా అయిపోతాయి. మాక్సిమం ఇక్కడ వరకు ఫ్రీగా రావచ్చు బైక్స్. ఇంకా కూడా ఈ ఫోర్ట్ లో మొత్తం అంతా మనుషులు నివసిస్తున్నారు. ఫోర్ట్ లోపల ఉండే స్టేస్ ఏవైతే ఉంటాయో సీజన్ లో వస్తే ముందుగానే బుక్ చేసుకోవాల్సి వస్తుంది. ఆఫ్ సీజన్ లో అయితే డైరెక్ట్ గా వచ్చిన దొరికిపోతాయి. బట్ థింగ్ ఏంటి అంటే పార్కింగ్ ఉండదు ఇక్కడ. కింద ఫోర్ట్ వాల్ బయట చేసుకోవాలి పార్కింగ్. అక్కడి నుంచి బై వాక్ రావాలి. సో అదొకటి ఛాలెంజ్. And we are at the Jain temple. So ఇక్కడ మొత్తం 7 temples ఉంటాయి. టికెట్ ఫర్ రికార్డింగ్ వీడియో మొబైల్ కెమెరాకి 50 rupees. Jain temple Jaisalmer. See the art here. The detailing ఉంది. కొంచెం కూడా గ్యాప్ అన్నది లేకుండా ఈ టెంపుల్ మొత్తం వర్క్ చేస్తున్నారు డీటెయిలింగ్. ఈ పిల్లర్స్ ఉన్నాయా, ఇంత డీటెయిలింగ్ వర్క్ ఒకటే స్టోన్ తో చేసిందంట. మొత్తం టెంపుల్ అంతా మనకు ఎక్కడ కూడా ప్లెయిన్ గా లేదు, మొత్తం వర్క్ ఉంది, డీటెయిల్డ్ వర్క్.
అదనమాట జైన్ టెంపుల్స్ గురించి. టోటల్ 7 టెంపుల్స్ ఒకే దగ్గర ఉంటాయి. పీపుల్ హూ లవ్ ఆర్కిటెక్చర్ దే విల్ డెఫినెట్లీ గోనా లవ్ దిస్. అండ్ మాక్సిమం పిల్లర్స్ అన్ని కూడా ఒకటే స్టోన్ మీద ఎంకరేజ్ చేస్తున్నారు. సో అది ఇంకా అట్రాక్టివ్ థింగ్ అది. అండ్ నా రాజారాణి ప్యాలెస్ కి వెళ్తూ ఉన్నాం. మహారాజా మహల్ జైసల్మేర్. డోర్ చూడండి ఎంత స్ట్రాంగ్ ఉందో. అండ్ ఇది కూడా స్టోన్. రాజారాణి మహల్ కి ఎంట్రన్స్ 200 రూపీస్. దీంట్లోనే 2 మహల్స్ కి ఎంట్రన్స్ అండ్ ఫోన్ కి వీడియో కి అంతా కలిపి 200 రూపీస్. ఇది కూడా కంప్లీట్లీ ఆర్కిటెక్చర్ గురించే. బట్ నేను అనడానికి కంప్లీట్ మెయిన్ రీజన్ ఏంటి అంటే సిటీ వ్యూ. ఈ మహల్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే మొత్తం ఇక్కడ యూజ్ చేసిన వుడ్ ఏదైతే ఉందో అది టెంపరేచర్ మోడరేట్ చేస్తుంది. లైక్ చలికాలంలో వెచ్చదనం ఇస్తుంది అండ్ వేసవి కాలంలో చల్లదనం ఇస్తుంది అనమాట. అండ్ రాజుగారి సింహాసనం. ఆ కాలంలో యూజ్ చేసిన వెపన్స్ ఇవన్నీ. గన్స్ చూడండి ఒకటి ఎంత ఉన్నాయో. అంత పెద్ద గన్స్ ఎట్లా మోస్తుందనో ఏంటి. సోల్జర్ హెల్మెట్. జుమ్కి ఉంటాయి కదా ఇయర్ రింగ్స్ ఆ షేప్లో పెట్టింది చూడండి. ఈ చెవు పెట్టిన దగ్గర నుంచి హ్యాంగింగ్ 2 పక్కల అట్లనే ఉంది. నైస్ నో. ఆర్ట్ మాత్రం వేరే లెవెల్లో చేస్తున్నారు ఇక్కడ. గెట్ రెడీ టు సీ ద గోల్డెన్ సిటీ ఆఫ్ ఇండియా ఇన్ 3, 2 and go. మహారాజా జైసల్దేవ్. ఈయన పేరు మీదనే జైసల్మేర్ అని వచ్చింది. ఫౌండర్ అనమాట జైసల్మేర్ కి. ఇన్ ద ఇయర్ 1156 AD మహారావల్ చైతన్య రాజ్ సింగ్ 2021లో he became the king of జైసల్మేర్. రంగమహల్. ఆ కాలంలో ఉన్న వాష్రూమ్, టాయిలెట్. ఇప్పటివరకు మనం చూసింది రాజా కా మహల్ అండ్ ఇప్పుడు వెళ్ళబోయేది రాణి మహల్. మనం నడుచుకుంటూ వచ్చిన రూట్ ఇదంతా. ఫోర్ట్ మెయిన్ ఎంట్రన్స్ అది. అక్కడ నుంచి ఇప్పుడు అంతా నడుచుకుంటూ వచ్చి ఇటంతా పైకి వచ్చాము. ఇప్పుడు ఇవన్నీ కూడా స్టేస్ అనమాట. ఫోర్ట్ లోపల ఉండేటివి. వీటిలో ఏదైనా తీసుకుంటే ఆ టెర్రస్ మీదకి వచ్చి వీ కెన్ ఎంజాయ్ ద వ్యూ ఫ్రమ్ దేర్. ఇదంతా పైన మహల్. మహల్ కి కింద బేస్ చూడండి మొత్తం అంతా చెక్క. సో విత్ దిస్ జైసల్మేర్ ఫోర్ట్ లోపల చూడాల్సిన ప్లేసెస్ అనే ఒపీనియన్ అవి. అండ్ రాజారాణి మహల్ ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి, వీడియోకి లైక్ చేయండి. ది నెక్స్ట్ ప్లేస్ పట్వాన్ కి హవేలీ. అది ఫోర్ట్ బయట ఉంటుంది అనమాట. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. హవేలీ ఇక్కడ కూడా ఎంట్రీ అంట. లైట్ పోయా నేను పోతలే లోపలికి, సారీ. ఇక్కడ కూడా మొత్తం ఆర్కిటెక్చర్ రిలేటెడ్. లోకల్ స్ట్రీట్స్. ఇవి టూరిస్ట్ ప్లేసెస్ కాదు, నార్మల్ రెసిడెన్షియల్ ఏరియాస్. ఇది ఇంకొక హవేలీ, సలాం సింగ్ కి హవేలీ, మోతీ మహల్ అని ఉంటుంది. ఇది హోటల్ టోక్యో ప్యాలెస్ జైసల్మేర్ ఫోర్ట్ రోడ్. దిస్ ద హోటల్. గ్రాండ్గా ఉంది కదా. ఇందులో కింద డార్మెటరీ ఉండే అది తీసుకున్నాం. ఐ షో యూ డార్మెటరీ. అండ్ దీస్ ఆర్ ది రూమ్స్, లగ్జరీ రూమ్స్, రాయల్ రూమ్స్. ఇది ఎంట్రన్స్, రిసెప్షన్. ఎక్సైట్ అయ్యారు కదా బయట చూసి. ఇప్పుడు చూడండి లోపల చూస్తుందో. ఎంత గ్రాఫిక్స్ రా. ఇది మా డాగ్ అండ్ దిస్ ఈస్ మై బెడ్. ఆల్ డన్ అనేది తీసుకుని. అబ్బా పదిలింది హెల్మెట్. ओके ऑल डन बाय चेकआउट। प्रसन्न राजीव डॉर्मेट्री का आपको पेमेंट हो गया नमस्कार थैंक यू सर थैंक यू नैस अदी मैटर बट चूँ अंत ग्रांड